విశ్వకర్మ ఆవిర్భావము, విశ్వసృష్టి గురించి మూలస్తంభ పురాణంలో చెప్పబడిన విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. సర్వశూన్యమైనటువంటి ఈ లోకంని గురించి ఒక శ్లోకం ఉంది. న భూమిర్న జలం న చైవ న తేజో న చ వాయువః న చాకాశ న చిత్తం చ బుద్ధిః గ్రాణగోచరః న చ బ్రహ్మా న చ విష్ణు న చ రుద్రం చ తారకః సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మాణి. ఇలా ఏమీ లేనటువంటి, అంటే భూమి, జలము, ఆకాశము, తారాదులు, బుద్ధి, జ్ఞానము, అలాగే సర్వశూన్యమైనటువంటి ఈ యొక్క నిరాలంబమైనటువంటి, ఏ విధమైనటువంటి ఆకారాలు లేనటువంటి కాలంలో స్వయంభూ విశ్వకర్మ అకార ఓకార మాకార రూపంగా, ఓంకార ప్రణవనాథ స్వరూపంగా తనను తాను సాకార రూపాన్ని దాల్చినాడు, బహిర్గతమయ్యాడు అని చెప్పబడింది. అలా బహిర్గతమైనటువంటి విశ్వకర్మ మొదటి రూపము పంచముఖ రూపము. ఈ పంచముఖాలకు కూడా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానన అనే 5 పేర్లున్నాయి. ఈ 5 శిరస్సులతో పాటుగా ఆ పంచముఖ విశ్వకర్మకు 10 భుజములు ఉన్నాయి. ఆ 10 భుజములపైన 10 చేతులలో 10 ఆయుధాలని ధరించాడు. ఆ 10 హస్తాలలో శూలం, డక్క, అభయ, వరద, గదా, శంఖ, చక్ర, అబ్జ, కోశ, లేఖిని అనేటటువంటి 10 ఆయుధాలని అతను ధరించాడు. అతని యొక్క 5 ముఖాల నుంచి కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ప్రణవ వేదం అనే 5 వేదాలు అవతరించాయి. అలాగే 5 ముఖాల నుంచి సనాతన, సానగ, అహంభున, పత్న, సుపర్ణసు అనేటటువంటి 5 బ్రహ్మర్షులు కూడా ఆవిర్భవించారు. అతని యొక్క అంశావతారంగా మొదటి విశ్వకర్మ జన్మించారు. అతని యొక్క భార్య రచనాదేవి. వీరే ఈ సృష్టిలో మొదటి ఆది దంపతులైనటువంటి వారు.